95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వకయామాలో ప్రసంగిస్తుండగా భారీ శబ్దంతో పేలిన ఓ స్మోక్ బాంబ్. ఏపీ మంత్రుల మాటలు అపరిపక్వంగా ఉన్నాయన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఏపీ ప్రజల వైపు నిలబడితే ఆంధ్ర మంత్రులకు భయం ఎందుకని ప్రశ్న. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ కు ఘన స్వాగతం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. ఏలూరు జిల్లా నూజివీడులో చంద్రబాబు నాయుడు పర్యటన. జగన్ అనే సైతాన్ ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరగదని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక వకయామాలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ స్మోక్ బాంబు భారీ శబ్దంతో పేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రధాని భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. వకయామా నగరంలో ఆయన ప్రసంగించడానికి ముందు దుండగులు పైపు బాంబు విసిరారు. అది పెద్ద శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వకయామాలో ఫిషింగ్ హార్బర్ ను సందర్శించిన తర్వాత ఆయన ప్రసంగించడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. వకయామా నెంబర్ 1 జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రసంగించాల్సి ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పేలుడు నేపథ్యంలోని ప్రధాని కిషిడా ప్రసంగం రద్దయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ మంత్రులు మాటలు అపరిపక్వంగా ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఏపీ ప్రజల వైపు నిలబడితే ఆంధ్ర మంత్రులకు భయమెందుకని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వబోమని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అది కేవలం మోసపూరితంగా తాత్కాలికంగా చేసిన ప్రకటన అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మేము దానిపైన ఒక నిర్ణయం తీసుకొని మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానిపైన మాట్లాడడం మొదలుపెట్టినరో వెంటనే అక్కడ ఉన్న పార్టీలకు వణుకు మొదలైంది. ఇవాళ రోజు అవి రెండు కూడా బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా వాటికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం కొరకు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి వాటిని బయటపడించడం కొరకు మాత్రమే ఇవాళ కేంద్ర మంత్రితోని ఈ ప్రకటన చేయించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. కానీ కేంద్రంది మోసపూరిత ప్రకటనే. ఇది పూర్తి స్థాయిలో ఉపశమనించుకున్నట్టుగా మాత్రం మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేయడం అనేది వెనతో పెట్టిన విద్య. ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం, చట్టాలు తీసుకురావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గటం, మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజల్ని కాటివేయడం అనేది ఇది బీజేపీ నైజం. అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ చేపిస్తూ ఉంది బీజేపీ. ఇది తప్పకుండా బీఆర్ఎస్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలని రక్షించుకోవడం కొరకు చేసిన మోసపూరితమైన ప్రకటన తప్ప ఇది ఇంకొకటి కాదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ఆయన ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల మైదానంలో దిగి రోడ్డు మార్గం ద్వారా చౌరస్తాకు చేరుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ తో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన దళిత బంధు యూనిట్లను పరిశీలించేందుకు జమ్మికుంటకు వెళ్లారు. ఆయన రాక సందర్భంగా కరీంనగర్ సిపి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అంబేద్కర్ 132వ జయంతిని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ కు ఘన స్వాగతం పలికారు.
గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే దేశంలోని ఏపీ ప్రథమ స్థానంలో ఉండేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులోని నిన్న చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ అనే సైతాను ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరగదన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది ప్రజల నినాదమని కావాలన్నారు. ఇక భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్ ప్లాంట్ కు తాము అప్పుడే భూమి పూజ చేశామని, ఈ ప్రభుత్వం వాటికి మళ్లీ చేస్తోందని అన్నారు. తాను తీసుకువచ్చిన మల్లవల్లి పారిశ్రామిక వాడను పూర్తి చేసి ఉంటే 50,000 ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఒక్క అవకాశానికి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దొంగల ముఠాల్లా మారి ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీని కాపాడుకునేందుకు ప్రజలు క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు త్యాగానికి మారుపేరని, కానీ కొందరి తీరు వల్ల వారి ప్రతిష్ట మసకబారుతోందని చంద్రబాబు అన్నారు. పోలీసులు ఇప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ రుణం తీర్చుకునేందుకే కోడికత్తి డ్రామా ఆడాడని, సానుభూతి వేస్తే ఓట్లు సీట్లు పెరుగుతాయని అలా చేశానని నిందితుడు శ్రీనివాస్ చెప్పాడన్నారు. నిజానికి అవకాశం దొరికితే శ్రీనివాస్ ను చంపేసి ఆ నెపాన్ని తనపై వేసి మరో జగన్ నాటకానికి తెరతీసేవారని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా తిరుపతి పింక్ డైమండ్ ను తానే కాజేశారని అన్నారని, అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ అనేదే లేదని అంటున్నారని చంద్రబాబు అన్నారు. ఏపీలో రోడ్లు కూడా లేవని తెలంగాణ నేతలు ఎద్దేవా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసిన సందర్భంగా మరి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఇవాళ అశేష జనవాహినికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సోదరికి సోదరిమణులందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా మీరందరికీ కూడా పాదాభిషేకం చేస్తున్నాను. అందరికీ కూడా ముఖ్యంగా మరి మీరందరికీ తెలుసు, గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన జరుగుతుందో. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఆ పరిస్థితిలో వీళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. అది కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ చింతలపూడి పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరా నూజివీడుకు నీళ్లు నిండించే బాధ్యత తెలుగుదేశం పార్టీని. నీరనే సంపద సృష్టిస్తాం. తాగడానికి నీళ్లు కూడా అవసరం. ఇసుకే బంగారం, అవునా కాదా? బంగారన్నా బంగారు కొట్టుకుపోతే బంగారు దొరుకుతుంది, కానీ ఇసుక మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి, మీ ఎమ్మెల్యే మాత్రం 300 లారీలు యథేచ్ఛగా ప్రతిరోజు పంపిస్తున్నాడు ఆయన. అవునా కాదా? ఇది దోపిడీ, అవునా కాదా? తమిళలో ఒక్క విషయం మీరు చూస్తే, బటన్ నొక్కుల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆదాయం 2 లక్షల కోట్లు. ఎంత తమిళలో? 2 లక్షల కోట్లు. మీ మీద పన్నుల భారం 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు మీ మీద. మామిడి రైతుల విషయం ఇప్పుడే చెప్పా, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే చెప్పా. ఇంకో పక్కన నూజివీడు టౌన్ కి ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావాలని మన ఎమ్మెల్యేగా ముద్రపోయని చెప్పాడు. తెలుగుదేశం వస్తానే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఈ నూజివీడు ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. విజయవాడ నూజివీడు రోడ్డు గాని, విసన్నపేట, మైలవరం, అగిరిపల్లిని కలిపే రోడ్డు గాని
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాంకిని మండల కిరిడి గ్రామంలో అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాంకిటి సిఎస్ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ అని, వారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, తాను తెచ్చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూసి అడుగు జాడల్లో నడవాలని, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా హక్కులు విధులు కల్పించారని అన్నారు. ప్రశంసలు అంది చెప్తా ఉన్నారు. అయితే మనము ఈ దేశంలో ఇక్కడ పుట్టడం మనం అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే చాలా దేశాలు మన అంబేద్కర్ గారిని ఒక దేవుళ్ళలా కొలుస్తాము. కానీ మన దగ్గర మన అంబేద్కర్ గారు మనం అతని దగ్గర పుట్టి ఆయన అడుగుజాడల్లో వెళ్తున్నందుకు మనం చాలా గర్వించుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చాలా వివక్షకు గురి అయ్యారు. ఇప్పుడు మనకు ఇక్కడ మన హక్కుల గురించి మీరు అడగవచ్చు. ఏ తప్పు జరిగినా ఏ ఒప్పు జరిగినా కూడా ఇదేంది ఇది అని అడిగే హక్కు ఉన్నది లేదా మనకు. అది సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, అడిగే హక్కు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చింది కూడా మనకు అంబేద్కర్ గారు. అంటే తప్పు జరుగుతుందంటే నిలదీసే అధికారం ఉన్నది అని చెప్పింది కూడా వారే. మన రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగం అనేది మన దేశంలో ఉన్న ఒక 10,000 మంది తెలివి మంత్రులను కూర్చుండబెట్టి రాసినా కూడా రాయలేనిది. 10,000 మంది తెలివి మంత్రులను కూడా అతను ఒక్కడే రచించాడు. అంటే చదువుకి ఎంత ప్రాధాన్యం ఇస్తారంటే, అంబేద్కర్ గారు నేను కొన్ని బుక్లలో చదివానండి. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ట్రైన్ మార్గంలో ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్లో ఒక బోగిని తను తీసుకొని ఆ బోగి నిండా పుస్తకాలు పెట్టుకుంటాడు. పుస్తకాలు పెట్టుకుని ఇలాంటి ఒక టేబుల్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పుస్తకాలు చదువుకుంటూ పోతాడు. అంత పెద్ద జ్ఞాని అయి ఉండి కూడా ఇంకా చదువుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని తపన ఉండేది. అలా పూర్తి అవగాహన లేనటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మనుస్మృతి ఉండేది. ఈ దేశంలో మను అనేటోడు పరిపాలించేవాడు. ఏదైతే మను పరిపాలించే క్రమంలో అప్పుడు ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్ళు ఊరవతలో ఉండాలా, ఎవరైతే బీసీలు ఉంటారో దానికి ఊరికి దగ్గర ఉండాలి, ఎవరైతే కొంత ఎక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళు కొంత ఊర్లో ఉండాలనే పద్ధతిలో ఆ వ్యవస్థ నడిచేది. ఆ వ్యవస్థలో మను పరిపాలించే వ్యవస్థలో స్త్రీకి హక్కు లేనటువంటి పరిస్థితి, స్త్రీ బానిసలో ఉండాలి. ఇప్పుడు ఈ సమావేశానికి మేము పిలవగానే ఏఎస్ఎఫ్ సిపిఐ పార్టీ నుంచి వెళ్ళి చిరంజీవి గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నాయకులు శివ గారు ఇచ్చేసిన వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ఆ క్రమంలో మహిళలకు కూడా హక్కులు ఉండకూడదు, మహిళలు వంటింటికే పరిమితం కావాలని చెప్పేసి ఆ రోజు మను శాస్త్రం చెప్తా ఉంటుంది. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జనగామ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందరి సమస్యలను తాను ఒక్కడే భరించి ఆయన అనుభవంతో ప్రపంచం మెచ్చే విధంగా ప్రపంచంలో ఉత్తమమైన రాజ్యాంగాన్ని రచించి అంతరించబోయే జాతులను కాపాడిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తాను డాక్టర్ కాగలిగానని, రాజ్యాంగం దేశానికి ఆదర్శమని అన్నారు. నమ్మకంతో ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి చేరడం అనేది చాలా శుభ పరిణామం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని ప్రశ్నించగల, కేసీఆర్ని ప్రశ్నించగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక మహిళా నాయకురాలు షర్మిలమ్మ గారు. కాబట్టి షర్మిలమ్మ గారి పైన నమ్మకంతో మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన షర్మిలమ్మతోటే సాధ్యమని చెప్పేసి ఇవాళ ఎంతోమంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున జనగామ నియోజకవర్గంలో జాయిన్ కావడంతో నిజంగా కూడా మాకు కూడా ఎంతో నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ ఇచ్చినని చెప్పి 8,000 ఉద్యోగాలు మాత్రమే నిర్వహించాడు. ఆ నిర్వహించిన విధానం కూడా లీకేజీల వ్యవహారం. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి 8,000 ఉద్యోగాలు అన్ని ప్రశ్నాపత్రాలు కూడా లీకేజే. ఇవాళ 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కి పరీక్షలు రాస్తే ఇవాళ లీకేజ్ వ్యవహారంతో ఒక్కసారిగా వాళ్ళ యొక్క గుండెల్లో గురిపొందిగిపోయింది. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు హైదరాబాద్కి వెళ్ళి హాస్టల్లో ఉండి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటా ఉంటే ఎప్పుడప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూసి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లో పరీక్షలకు రాస్తే అవి కూడా లీక్ అయిపోయినాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా పకడ్బందీగా లేకపోవడం వల్ల, ప్రభుత్వం పరిపాలన పైన దృష్టి లేకపోవడం వల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ పేపర్ లీకేజ్ వ్యవహారం. 132వ అంబేద్కర్ జయంతి శుభకామన. మనము ఈరోజు ఒక మహనీయుని గురించి, ఏ మహనీయులైతే ప్రపంచం మొత్తం ఒక విజ్ఞానులల్లా పరిగణిస్తుందో ఆ మహనీయుడు మన దేశం వాడు కావటం మనకు అదృష్టం. అది మన ఎక్కడైతే ఆయన డిగ్రీ చేసిండో, పీజీ చేసిండో, కొన్ని పట్టాలు తీసుకున్న అమెరికా లాంటి దేశాలు కూడా కొన్ని ప్రాంతాలలో ఆ సిటీకి కూడా అంబేద్కర్ పేరు పెట్టున్నటువంటి తరుణం ఏంటంటే, లౌకికవాదులు ప్రజాస్వామ్య పరిరక్షణను కాంక్షించే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా గుంటూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గారి నేతృత్వంలో ఊరు వాడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, ప్రజానీకానికి రాజ్యాంగబద్ధంగా సేవలు అందించాలని ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు పర్టికులర్గా గుంటూరు నగరంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమకు ఈరోజు మరి గార్లెండ్ వేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంబేద్కర్ గారి యొక్క సెంటర్గా కూడా సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారిని కొనియాడటానికి కారణం భారతదేశానికి దిశ నిర్దేశకుడుగా రాజ్యాంగ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ప్రపంచ దేశాలు కూడా ఈ రాజ్యాంగాన్ని తీసుకొని నడుచుకునే విధంగా రాసినటువంటి ఒక మేధో సంపత్తి కలిగినటువంటి మహనీయుడిగా, ప్రపంచ మేధావిగా
ప్రపంచం గర్వించేదగ్గ వ్యక్తిగా ఈరోజు అంబేద్కర్ గారిని కొనియాడుతున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఆయన అడుగుజాడల్లో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదివరకు ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని విస్మరించినా, ఇదివరకు ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని అగౌరవపరిచినా, ఇదివరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తుంగలో దొక్కినా, ఇదివరకు ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో కుల ప్రస్తావనలు తెచ్చి అంబేద్కర్ గారిని చిన్న చూపు చూసినా, ఈరోజు మొక్కువోని దీక్షతో అంబేద్కరిజాన్ని భుజాన వేసుకొని బాబాసాహెబ్ ఆలోచన విధానంలో పరిపాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ఇంతింత ఒట్టుడింత అనే విధంగా అంబేద్కర్ విజాన్ని భుజాన వేసుకుని ప్రజల్లోకి వెళ్ళిన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అంబేద్కర్ గారు ఏ కోరుకున్నారో, ఏ ఆలోచనలు విరాజిల్లాలనుకున్నారో, ఈ సమాజంలో అప్లిక్మెంటు అసమానతలు ఎక్కడ అసమానతలు ఉండకూడదని, అప్లిక్మెంట్ జరగాలని, ఈ సమాజంలో మిగిలిన కులాల వారితో బ్రతకాలని, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కలిగించాలని, వారి యొక్క అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఈరోజు ఇంగ్లీష్ విద్య తీసుకురావటం అంటే అంబేద్కర్ గారు ఆలోచించిన ఆలోచన విధానం. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు 3 టౌన్ పిఎస్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలు చేస్తున్న 7గురిని అంతర్జిల్లా ముఠాను అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ 22.4 కేజీల గంజాయి, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వారే కాకుండా చిన్న చిన్న పొట్లల్లో కూడా విక్రయిస్తున్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విద్యా సంస్థల వద్ద మహిళా పోలీసులతో నిఘా పెట్టామన్నారు. ప్రజలు గంజాయి విక్రయాలు వినియోగించే వారి సమాచారం డైల్ 100కు అందజేయాలని ఎస్పీ తెలిపారు. గత నెలల్లో దాదాపు 38 మెంబర్స్ని గాంజా అఫెండర్స్ని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాంతో భాగంగా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రొద్దుటూరు 3 టౌన్ లిమిట్స్లో దాదాపు 7 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తూ వాళ్ళ స్వాధీనం నుంచి 22 కేజీ గాంజా, సెల్ ఫోన్స్ 7 సీజ్ చేసి పంపించడం జరుగుతున్నాయి. వీటిలో ప్రధానమైన వ్యక్తి అని చూసుకున్నాం తులసి, సతీష్. వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషించేవారు. వీళ్ళ మీద దాదాపు 4 కేసులు ఆల్రెడీ, ఈ తులసి మీద 4 కేసులు, సతీష్ మీద 15 కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళు అన్నకాపల్లి నుంచి తీసుకొస్తున్నట్టు సమాచారం కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. వాటి మేరకు స్పెషల్ బృందంని ఫామ్ చేస్తూ అక్కడ ఉన్న అఫెండర్ని కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ 7 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. ఈ విషయంలో చాలా బాగా పనిచేసిన డిఎస్పీ ఫ్యాక్షన్, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఇతర ఆఫీసర్స్ కూడా రివార్డ్ రాయడం జరుగుతున్నాయి. గాంజా సేవించడం కూడా నేరమే. జస్ట్ అమ్మకాలు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ మాత్రం కాక ఈవెన్ సేవించడం కూడా నేరమే. అయినప్పటికీ కూడా ప్రజల్ని కోరుతున్నది ఒకటే, మీ ఇంటి దగ్గర కానీ ఆర్ మీ దృష్టికి ఎవరైనా సేవిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే డైల్ 100 కానీ 9440796900 నంబర్కు మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి చెప్పగలిగితే కాన్ఫిడెన్షియల్గా ఆ ఐడెంటిటీని మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా వాటి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కడప జిల్లాలో ఈ ఒక గాంజా మెనెన్స్ని పూర్తిగా అరకట్టడానికి ప్రజల సహకారం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉంటూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ యొక్క గాంజా మెనెన్స్ని అరకట్టడానికి తోడ్పడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రాన్ని దోచుకుంది అయ్యన్న చంద్రబాబులేనని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. అమలాపురంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలపై స్పందించారు. ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు అన్నారు. మళ్లీ వీరు గ్రామాలకు రావడంతో ప్రజలు ఇదేం కర్మ అని అనుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ, నీరు చెట్టు పథకంతో దోపిడీ గురించి చెప్పాలన్నారు. 2014లో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఏదో విధంగా తమ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఏ గ్రామంలో అయితే అయ్యన్న పాత్రుడు సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తారో వెంటనే పార్టీ నాయకులు కూడా అదే రీతిలో రెట్టింపు ప్రతి విమర్శలతో తిప్పికొట్టాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో అయ్యన్న ఇదేం కరమరా బాబు అనే కార్యక్రమానికి
అయ్యన్న పాత్రుడు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో మా పార్టీ నాయకులను విమర్శలు చేస్తూ మా సర్పంచ్ని కూడా మరి వేదిక మీదకి వచ్చి మరి తాలూకా పంచాయతీ నిధుల గురించి చెప్పాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఒకటే మీ ద్వారా తెలియపరుస్తున్నాను, ఆనాడు 2014 నుంచి 2019 వరకు కూడా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు నాయుడు. ఇలాంటి దోపిడీ దొంగలు మళ్ళీ గ్రామాలు వస్తున్నారంటే గ్రామాల ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇదేం కాలం రా బాబు, అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు నాయుడు ఓళ్ళంటే వస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు ప్రోగ్రాంకి వెళ్తున్నాడు, చెప్పుకోని ఇష్టం. నీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని కుంభకణాలు చేసావో చెప్పుకో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక దోపిడీ ఏ విధంగా చేసావో చెప్పుకో, తెలుగుదేశం పార్టీ హయాంలో మరుగుదొడ్లు ఏ విధంగా కొలగొట్టావో చేసుకో, తెలుగుదేశం పార్టీ హయాంలో నీరు చెట్టు ద్వారా 100 కోట్లు ఏ విధంగా చెప్పవో ఏ విధంగా దెబ్బవో అందరికి తెలియపరచు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నెరవేర్చలేని దౌర్భాగ్య పార్టీ తెలుగుదేశం పార్టీని కూడా చెప్పుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మా పార్టీని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. చెప్పు, నిజంగా ఈరోజు ఈ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 13,500 ఇస్తున్నాం, అది తప్ప? ఒకసారి చెప్పు, ఏ విధంగా తప్పు? అలాగే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా మరి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తల్లికి 15,000 రూపాయలు ఇస్తున్నాం, అది తప్ప? తప్పు అయితే చెప్పు. అలాగే వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేతి కానీ ఇలాగ ఎన్నో పథకాలు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాం, అవి తప్ప చెప్పు. అంతేగాని ఏదో మరి ఆ గ్రామం వెళ్ళి ఈ గ్రామంలో ఎవరైనా వైఎస్ఆర్ పార్టీలు ఉంటే స్టేజ్ మీద రండి, సర్పంచ్ ఉంటే స్టేజ్ మీద రండి అంటే రాడా? ప్రముఖ సినీ నటి కేరళ కొట్టి సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సంయుక్త మీనన్ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం తిరుమలకు రావడం ఇదే మొదటిసారి అని అన్నారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. ఈ నెల 21వ తేదీ విరూపాక్ష సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. మీరు పడేరు backward only. Our experience ఫస్ట్ టైం దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు 21st నా మూవీ రిలీజ్ అవుతుంది. సో దానికి ముందు ఇక్కడ రావాలని ఒక కోరిక, అది చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మూవీస్ 21st ఏప్రిల్ 21st విరూపాక్ష అని ఒక మూవీ రిలీజ్ అవుతుంది. విరూపాక్ష. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వకయామాలో ప్రసంగిస్తుండగా భారీ శబ్దంతో పేలిన ఓ స్మోక్ బాంబ్. ఏపీ మంత్రుల మాటలు అపరిపక్వంగా ఉన్నాయన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఏపీ ప్రజల వైపు నిలబడితే ఆంధ్ర మంత్రులకు భయం ఎందుకని ప్రశ్న. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ కు ఘన స్వాగతం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. ఏలూరు జిల్లా నూజివీడులో చంద్రబాబు నాయుడు పర్యటన. జగన్ అనే సైతాన్ ఉన్నంత వరకు ఏపీలో అభివృద్ధి జరగదని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.